అమర్నాథ్ యాత్రను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. జూలై 3 నుంచి ప్రారంభం కానున్న యాత్ర కోసం మునుపెన్నడూ లేని విధంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర సాగే మార్గాల్లో అడుగడుగునా బలగాలను మోహరించడంతో పాటు నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. అమర్నాథ్ యాత్రను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో యాత్రికుల భద్రత కోసం మునుపెన్నడూ లేని విధంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో శిక్షణ పొందిన జైషే మహమ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో లఖన్పూర్ ఎంట్రీ పాయింట్ నుంచి అమర్నాథ్ గుహ వరకు, అలాగే బేస్ క్యాంపులు, యాత్ర సాగే మార్గాల్లో మొత్తం 670 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. సిఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ప్రతి కిలోమీటర్కు ఒక మొబైల్ క్యాంపును ఏర్పాటు చేసి నిరంతరం నిఘాను పటిష్టం చేశారు. యాత్రికుల కాన్వాయ్ సురక్షిత ప్రయాణానికి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అడ్వైజరీ జారీ చేశారు. యాత్ర సాగే మార్గాల్లో ప్రైవేటు వాహనాల రాకపోకలకు సంబంధించి నిర్దిష్ట కటాఫ్ సమయాలను ఖరారు చేశారు. యాత్ర ప్రశాంతంగా సాగేలా అడుగడుగునా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు భయం లేకుండా మంచు శివలింగాన్ని దర్శించుకోవచ్చని అధికారులు భరోసా ఇస్తున్నారు. భక్తులకు బహుళాంచెల భద్రతలో భాగంగా కొండ ప్రాంతాలు, అటవీ మార్గాలు, రోడ్లపై భారీగా బలగాలను మోహరించారు. స్థానికుల నుంచి ఉగ్రవాదులకు సహకారం అందకుండా సున్నితమైన ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశారు. అమర్నాథ్ యాత్రికుల భద్రతా పర్యవేక్షణ కోసం ఈసారి అదనపు చర్యలు తీసుకుంటున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో కూడిన సీసీటీవీ కెమెరాలను యాత్ర సాగే మార్గాల్లో భారీగా ఏర్పాటు చేస్తున్నారు. యాత్రకు సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్లకు క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్, బనీహాల్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఎన్డీఆర్ఎఫ్, వైద్యారోగ్య శాఖల సమన్వయంతో మాక్ డ్రిల్స్ నిర్వహించారు.